న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జర్నలిస్టులపై సినీ నటుడు మోహన్ బాబు దాడిని నిరసిస్తూ ఎల్ఎండిలో రాస్తారోకా. మోహన్ బాబుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జర్నలిస్టు రాష్ట్ర అధ్యక్షుడు డిమాండ్. నగరంలో పలు శంకుస్థాపనలు చేసిన మేయర్, కమిషనర్. పనులు సకాలంలో పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు పిలుపు. మాజీ ఎమ్మెల్యే దివంగత బొమ్మ వెంకన్న సేవలు మరవలేనివి. మున్నూరు కాపు సంఘం అభివృద్ధికి విశేష కృషిని అందించాడని వెల్లడి. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో హరహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయం భగవద్గీత జయంతి ఉత్సవాలు పురస్కరించుకుని గీతా జయంతి సందర్భంగా అయ్యప్ప స్వామి ఆలయ వ్యవస్థాపకులు శాంతి స్వరూపుడు శ్రీ శ్రీ రాజు గురుస్వామి ఆధ్వర్యంలో భగవద్గీత పుస్తకాలకు పూజలు చేసి శ్లోకాలు పఠించి గీతా పుస్తకాలు పంపిణీ చేసి గీతా జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాజు గురుస్వామి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ భగవద్గీత చదవాలని, ముఖ్యంగా యువత తమ లక్ష్య సాధనకు గీత ఎంతో ఉపయోగపడుతుందని, అలాగే ప్రతి ఇంటి నుండి తమ పిల్లలను దేశ ధర్మ రక్షణకు అంటే ఆర్ఎస్ఎస్లో ఆర్మీలో చేర్పించాలని చెప్పారు. మన హిందూ సమాజాన్ని బలహీనపరచడానికి అహింస పరమో ధర్మ అని సగం శ్లోకం మాత్రమే మనకి అలవాటు చేశారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ మండల అధ్యక్షులు గూడెం దేవేందర్, తోట ధర్మేందర్, తలారి నరసయ్య, కొండ యాదగిరి గౌడ్, రాము మేస్త్రి, అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు. ఈరోజు మనం పూజలు చేసుకుంటా పోతే మనను అవహేళన చేస్తారు. వీళ్ళు దొంగ దీక్షలని, అంటే మనం హిందూ ధర్మాన్ని కాపాడడానికి వేల సంవత్సరాల నుంచి తీసుకొచ్చిన హిందూ ధర్మాన్ని మనం ఇలా సనాతన ధర్మం ఎక్కడ ఉంది అంటే ప్రపంచంలో అంతటా సనాతన ధర్మం ఉన్నది. సనాతన ధర్మము ఉద్భవించిందే మన భారతదేశంలో ఉద్భవించిన సనాతన ధర్మం ఇలా ఇంతింత బటుడింత అన్నట్టుగా ఆ రోజు శ్రీకృష్ణ భగవానుడే ఇలా సైంటిస్టులు ఎంతమంది చెప్తారో శ్రీకృష్ణ భగవానుడు వేల సంవత్సరాల క్రితం ఇలా గుడులను నిర్మించి వేదోపారాయణం చేస్తేనే ఇలా మనము ఇలా ఇప్పుడు నవగ్రహాలు అనేటి శ్రీకృష్ణ భగవానుడు ఆ రోజు గీతలనే పరిష్కారం చేసిండు. అందుకే బంధువులారా, హిందూ ధర్మాన్ని కాపాడుకుందాం. మనము ధర్మో రక్షిత అని కృష్ణ భగవానుడు ఎట్లా చెప్పిండో మనం అట్లనే చేయాలి. అలాగే కాకుండా ఇలా పరమతాలకు ఎగబడుతురు. ఎందుకంటే మన హిందువులే మన పక్క వాళ్ళను అదో రకంగా చూడడం వలన మన హిందువులే వేరే పరాయి మతాలకు వెళ్తారు. అందుకే కులమత భేదం లేదు. మనము గడప దాటితేనే కులం, గడపలోనే కులము, గడప దాటితే హిందువులం అనే ఒక వాక్కుతోనే మనం ముందుకెళ్ళాలి. విలేకరులపై సినీ నటుడు మోహన్ బాబు చేసిన దాడిని నిరసిస్తూ కరీంనగర్ జిల్లా ఎల్ఎండిలోని రాజీవ్ రహదారిపై జర్నలిస్టులు రాస్తారోకో నిర్వహించారు. దీంతో గంటసేపు వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తెలంగాణ జర్నలిస్టు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు విరహత్ అలీ ఈ సందర్భంగా మాట్లాడుతూ విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టుపై నటుడు మోహన్ బాబు చేయి చేసుకోవడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఆ కారణంగా దాడికి పాల్పడిన మోహన్ బాబుపై ఈ ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తమ ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలువురు జర్నలిస్టు సంఘం నేతలు పాల్గొన్నారు. ఇంకా వేరే అడగలే, వివరణ ఇవ్వండి ఆ కుటుంబంలో నెలకొన్న కలహాల మీద. అంత మాత్రాన దాదాగిరిగా దౌర్జన్యంగా అతని తలబగల కొట్టడం ఒక్క రిపోర్టర్ని కాదు, ఒక రంజిత్తో పాటు టీవీ5 కెమెరామెన్ని, ఇంకా ఇతరత్ర కొన్ని ఛానల్లో పనిచేస్తున్న కెమెరామెన్లపై దాడి జరిపారు. అంతకు ముందు ఒక రోజు అంటే నిన్న కాకుండా మొన్న ఆ స్కూల్కి వెళ్ళినటువంటి సుమన్ టీవీకి చెందినటువంటి కెమెరామెన్ రిపోర్టర్ మీద దాడి జరిపారు. ఎలాంటి దాడి అంటే అది కూడా బౌన్సర్లని వాళ్ళు పిలుస్తున్నారు. మేమేందంటే పెంచి పోషిస్తున్న వేట కుక్కల్ని, అంటే గూండాలను, రౌడీల్ని ఇలా మోహన్ బాబు మెయింటైన్ చేస్తున్నాడు. అవన్నీ పోలీసులకు కనిపించట్లేవా? ఈ పోలీసులకి ఏం చేస్తున్నారు? అతన్ని అట్లాగే వదిలిపెడితే రేపు ఈ సమాజానికి, ప్రజలకి, అందరికీ నష్టమే. ఎందుకంటే అతన్ని మతి భ్రమించి ఉన్నాడు. ఆ మతి భ్రమించి అతను ఏ క్షణం ఎవరికి ఏం చేస్తాడో తెలియదు. జర్నలిస్టునే తల మీద బాధిండు అంటే సామాన్య ప్రజల పరిస్థితి. జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ బాలుర పాఠశాలలో 1978-79 10వ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు పాఠశాలలోని క్రీడా విద్యార్థులకు స్పోర్ట్స్ దుస్తులు పంపిణీ చేశారు. అన్ని రంగాలలో ముందుంటున్న విద్యార్థులకు పాఠశాలకు సహాయం చేయాలని క్రీడా విద్యార్థులకు స్పోర్ట్స్ దుస్తులు పంపిణీ చేయడం జరిగిందని చెప్పారు.
ఆటలలో ప్రతిభ కనబరుస్తున్న విద్యార్థులకు స్పోర్ట్స్ దుస్తులు కావాలని పూర్వ విద్యార్థులను అడగగానే స్పందించి స్పోర్ట్స్ దుస్తులు పంపిణీ చేసినందుకు పూర్వ విద్యార్థులకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు సదానందం ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు అయితా సుధాకర్, చంద శివకుమార్, రాణా ప్రతాప్, మల్లికార్జున్, సురేందర్, వెంకటేశ్వర్లు, రవీందర్ రెడ్డి, సదానందం, పిడి ప్రేమలత, ఎన్సీసీ ఆఫీసర్ శ్రీనివాస్ మరియు 1979 ఎస్ఎస్సీ బ్యాచ్ పూర్వ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మేము 1979 ఎస్ఎస్సీ బ్యాచ్ విద్యార్థులము ఈ పాఠశాలలో క్రీడా నైపుణ్యం ప్రదర్శించినటువంటి సెలెక్ట్ అయినటువంటి క్రీడా విద్యార్థులకు ఒక 25 స్పోర్ట్స్ డ్రెస్సులు పంపిణీ చేశాము. మా బ్యాచ్ విద్యార్థుల పక్షాన మేము 45 సంవత్సరాల తర్వాత గత మాసంలో గెట్ టుగెదర్ కార్యక్రమం నిర్వహించుకున్నాము. ఆ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు గారు సదానందం గారు మా పాఠశాల విద్యార్థులకు మీరు ఏదైనా ఒక సేవా కార్యక్రమం చేపట్టండి సార్ అని అడిగారు. మరి ఏం కావాలి సార్ అని అడిగాము. ఒక 25 మందికి స్పోర్ట్స్ డ్రెస్సులు కేటాయించమని కోరారు. మరి మా బ్యాచ్ విద్యార్థులతో చర్చించి మేము ఒక 25 స్పోర్ట్స్ డ్రెస్సులను ఈరోజు విద్యార్థులకు అందజేశాము. ఈ అవకాశం కల్పినందుకు మాస్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దేశ విదేశాలలో కూడా గొప్ప స్థాయిలో ఆ బ్యాచ్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎంతో శ్రమ కూర్చి 3 నెలల కష్టం తర్వాత వాళ్ళు పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఏర్పాటు చేసుకొని ఈ పాఠశాలలో చదువుకున్నందుకు మాకు గొప్ప జీవితాలు అందించింది ఈ పాఠశాల అనే సదుద్దేశంతో మీ పాఠశాలకు ఏమైనా మేము సేవా కార్యక్రమాలు చేయడానికి మేము ముందున్నామని చెప్పేసి సుధాకర్ సారు వాళ్ళందరూ కూడా తెలియజేయడం జరిగింది. వాళ్ళను మా పాఠశాల తరఫున మా పిల్లలకు ఒక 25 మందికి స్పోర్ట్స్ డ్రెస్ కొనిస్తే ఆ పిల్లలు నేషనల్కు వెళ్ళారు. తర్వాత డిస్టిక్ 3 సెలెక్ట్ అయ్యారు. వాళ్ళకు స్పోర్ట్స్ డ్రెస్ లేనందున డ్రెస్సులను ఇప్పించగలరని చెప్పేసి మేము అడగడంతో వాళ్ళ సేవా దృక్పథాన్ని ప్రకటించి మా పాఠశాలకు 25 డ్రెస్సులు అందించినందుకు 1979 ఎస్ఎస్సీ బ్యాచ్ విద్యార్థులు అందరికీ కూడా మా పాఠశాల తరఫున అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం నామపురం జిల్లా పరిషత్ పాఠశాలలో మండల స్థాయి సీఎం క్రీడలను ఎంపీడీఓ బీరయ్య ఆధ్వర్యంలో క్రీడలు ప్రారంభించారు. కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ క్రీడలను వ్యాయామ ఉపాధ్యాయులు ఆటలు ఆడించగా ఖోఖో మొదటి బహుమతి ముస్తాబాద్, ద్వితీయ స్థానంలో గూడెం నిలిచింది. కబడ్డీలో పోతుగల్ ప్రథమ స్థానంలో, ద్వితీయ స్థానంలో నామాపూర్ నిలిచింది. వాలీబాల్లో ముస్తాబాద్ ప్రథమ స్థానంలో నిలవగా ద్వితీయ స్థానంలో రామ్ లక్ష్మణ్ పల్లె నిలిచారు. విజేతలైన క్రీడాకారులు జిల్లా స్థాయికి ఎంపిక చేస్తారు. విజేతలైన క్రీడాకారులకు తహసీల్దార్ సురేష్, ఎంపీడీఓ బీరయ్య, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎల్లా బాలరెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ భూపేష్ రెడ్డి, వ్యాయామ ఉపాధ్యాయులు అనిల్, పరశురాములు, సుందర్, రాజశేఖర్, గోపి, పద్మశ్రీ, స్వప్న, రాజేంద్ర ప్రసాద్, కాంగ్రెస్ నాయకులు, భాను, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. సంవత్సరాల నుండి 36 సంవత్సరాల లోపు యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చదువుతో పాటు మరి క్రీడల్లో కూడా రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో రాణించాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఉల్లాసంగా ఉండాలనే ఉద్దేశంతో మరి రాష్ట్రంలో మొత్తం కూడా ప్రజాపాలన విజయోత్సవంలో భాగంగా మరి పోటీలు నిర్వహించడం జరిగింది. మరి 7, 8వ తేదీల్లో మరి గ్రామ స్థాయిలో పోటీలు నిర్వహించి మరి ఈరోజు 10వ తారీఖున మండల స్థాయిలో ఖోఖో, తర్వాత వాలీబాల్, కబడ్డీ పోటీలు నిర్వహించారు. ఉదయం నుంచి మరి ఆటల్లో రాణించి గెలుపు పొందినటువంటి యువతకు, విద్యార్థులందరూ కూడా మరి సీఎం కప్పు ప్రదానం చేయడం కూడా జరిగింది. మరి గెలిచినటువంటి విద్యార్థులకు, యువతకు అందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ నగరంలోని 24వ డివిజన్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మున్సిపల్ కమిషనర్ చాహత్ భాజపాతో కలిసి నగర మేయర్ సునీల్ రావు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా సునీల్ రావుకు స్థానిక డివిజన్ కార్పొరేటర్ కుర్ర తిరుపతి ఘన స్వాగతం పలికారు. పుష్పగుచ్చాన్ని అందించి శాలువాతో సత్కరించారు. అనంతరం అభివృద్ధి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ సునీల్ రావు మాట్లాడుతూ ఈ డివిజన్లో సుమారు 1,86,00,000 రూపాయలతో 5 రకాల అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశామని, ఇందులో డ్రైనేజీ, సీసీ రోడ్లు, మంచినీటి పైప్ లైన్ వంటి పలు కార్యక్రమాలు చేపడుతున్నట్టు వారు తెలిపారు. ఈ డివిజన్లో ముఖ్యంగా 20 ఏళ్ల కింద డ్రైనేజీ నిర్మించారని, ఈ డ్రైనేజీ శిథిలావస్థకు చేరుకుందని, అందుకే నూతన డ్రైనేజీ నిర్మించనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ కుర్ర తిరుపతి, కార్పొరేటర్ కంసాల శ్రీనివాస్, నాయకులు ఎడ్ల అశోక్, మేచినేని అశోక్ రావు, డివిజన్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
2,26,00,000 రూపాయల వరకు టెండర్ పిలిచినాం. దానిలో ఈరోజు 1,86,00,000 పనులు ప్రారంభించడం. ఇంకా 40,00,000 పని కూడా కాంట్రాక్టర్ అవైలబుల్ లేడు. ఆ కాంట్రాక్టర్ కూడా త్వరలోనే పిలిపించుకుని అది కూడా ప్రారంభిస్తాం. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఎన్నో చాలా కాలం కింద కట్టిన డ్రైనేజీలు శిథిలమైపోయినాయని చెప్పేసి మరి కుర్ర తిరుపతి గారు అడగడం, దానికి అనుగుణంగా టెండర్స్ పెట్టడం. కొన్ని పనులు సీఎం అసూరెన్స్లో కూడా ఆల్రెడీ మేము 2 కోట్ల రూపాయలు దాకా సీఎం అసూరెన్స్ కూడా పెట్టినాం. ఆ పనులు కూడా మరి డిసెంబర్ పోయిన సంవత్సరం 3వ తారీఖు నుంచి ఆగిపోయినాయి. అది కూడా కాంట్రాక్ట్ కూడా త్వరలోనే ప్రారంభించే ప్రయత్నం చేస్తాను. అయితే ఆ కాంట్రాక్ట్ ప్రారంభిస్తే ఆ పనులు పూర్తి చేస్తాం. ఎందుకంటే ఈ సుభాష్ నగర్ మెయిన్ రోడ్కు 2 వైపులా ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి ఇటు మన మంచిర్యాల మెయిన్ రోడ్డు, ఇటు సుభాష్ నగర్ మెయిన్ రోడ్డుకు, అదేవిధంగా కిసాన్ నగర్ బై రోడ్డుకు ఉన్నటువంటి డివిజన్ మరి ఎందుకంటే చాలా కాలంగా కూడా సమస్యలు తీవ్రతంగా ఉన్నప్పటికీ కూడా మరి కొంత ఆలస్యమైనప్పటికీ కూడా పనులు ప్రారంభించడం సంతోషంగా ఉంది. ఈ పనులన్నింటినీ కూడా రాబోయే 2 మాసాల లోపల కంప్లీట్ చేసి ఇక్కడ మళ్ళీ డ్రైనేజీలన్నిటి మళ్ళీ ఒక 20-30 సంవత్సరాల వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండే కార్యక్రమం కూడా తీసుకోవడం జరుగుతుంది. కుర్ర తిరుపతి గారు వాటర్ సప్లైలో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయని చెప్పి మా దృష్టికి తీసుకొచ్చి ఆ సమస్యలు కూడా చేసేందుకు కొత్తగా పైప్ లైన్ కూడా ఈ నెల లోపల పైప్ లైన్ కూడా వేయిస్తా ఉన్నాం. దానివల్ల మరి నీళ్ళు కూడా సమయం రాత్రి కాకుండా కొంత ఎర్లీగానే వచ్చేందుకు కూడా అవకాశం ఉంటుంది. ఇంకో అడిషనల్గా ఇంకో ట్యాంక్ కూడా అంబేద్కర్ నగర్ రిజర్వాయర్లో ట్యాంక్ కూడా కొత్త ట్యాంక్ కట్టేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మరి అదనంగా ట్రంక్ మెయిన్ కూడా దానికి నీళ్ళు త్వరగా రావడానికి ట్రంక్ మెయిన్ నిర్మించే ప్రయత్నం కూడా చేస్తున్నాం. దాదాపు 147 కోట్ల రూపాయలతోటి వాటర్ సప్లై పైప్ లైన్ నడుస్తూ ఉన్నది. ఆ పనులు కూడా రాబోయే 3-4 మాసాల్లో కంప్లీట్ అవుతాయి. మున్నూరు కాపు ముద్దుబిడ్డ మాజీ శాసనసభ సభ్యులు స్వర్గీయ బొమ్మ వెంకటేశ్వర్ జయంతి సందర్భంగా బొమ్మకల్లోని మున్నూరు కాపు వసతి గృహంలో స్వర్గీయ బొమ్మ వెంకటేశ్వర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన తెలంగాణ మున్నూరు కాపు సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ చెల్లా హరిశంకర్. ఈ సందర్భంగా తెలంగాణ మున్నూరు కాపు సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చెల్లా హరిశంకర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మున్నూరు కాపులను ఒక తాటిపైకి తీసుకువచ్చిన ఘనత బొమ్మ వెంకన్నకి దక్కుతుందని, మున్నూరు కాపులు అందరూ రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందేందుకు బొమ్మ వెంకన్న సేవలు మరవరానివని అన్నారు. వారి ఆశయాలను కొనసాగించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి వసతి గృహం ట్రస్ట్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు బొమ్మ రాధాకృష్ణ, జిల్లా ఉపాధ్యక్షులు కర్ర రాజశేఖర్, కాపువాడ సంఘం అధ్యక్షులు బొమ్మరాది రామచంద్రం, మంకమ్మ తోట అధ్యక్షులు ముప్పిడి సునీల్, జిల్లా మున్నూరు కాపు సంఘం సమన్వయకర్త సత్తినేని శ్రీనివాస్, మున్నూరు కాపు సంఘం నాయకులు కర్ర సూర్యశేఖర్, కళ్యాణపు ఆకయ్య. వసతి గృహంలో ఉన్న వారి విగ్రహానికి పెద్ద ఎత్తున నివాళులు అర్పించడం జరిగింది. వారు చేసిన సంఘానికి చేసిన వారి సేవలు, అదే ప్రజాప్రతినిధిగా వారు ప్రజల చేసిన సేవలు కొనియాడుతూ మరి గ్రామాన కూడా హుస్నాబాద్ కాన్ఫరెన్స్లో ఇలా విగ్రహాలు పిలిచే ఉందంటే వారు ప్రజలల్లో మరి ఎంత పెద్ద గొప్పగా వారి నాటక పేరులో మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా మున్నూరు కాపు సంఘం బలోపేతానికి వారు చేసిన కృషి అమోఘమైంది. గొప్ప కృషితో ఇక్కడ కరీంనగర్ నడిబొడ్డున ఒక 3.5 ఎకరాల్లో మన విద్యార్థి వసతి గృహం కానీ, కళ్యాణ మండపం కానీ నిర్మాణం, అదేవిధంగా సంఘ బలోపేతానికి రాష్ట్రంలో ఉన్న మున్నూరు కాపులు ఒక తాటి మీదకి వచ్చేందుకు వారు ఎంతో కృషి చేశారు. కాబట్టి వారి ఆశయాలను కొనసాగిస్తూ ముందుకు సాగాలని వారి నివాళులు గొప్పగా ఇలా సంఘం తరఫున మున్నూరు కాపు సంఘం జిల్లా తరఫున వారికి గొప్పగా నివాళులు అర్పించడం జరిగింది. బొమ్మ వెంకన్న మాజీ శాసనసభ్యులు గారి 83వ జయంతి సందర్భంగా ఈరోజు మున్నూరు కాపు విద్యార్థి వసతి గృహంలో వారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా వారిని జ్ఞప్తికి చేసుకుంటూ వారు ఏదైతే మార్గం చూపించిండ్రో ఆ మార్గంలో అందరం కూడా మున్నూరు కాపులంతా పయనించి మున్నూరు కాపు ఐక్యతని చాటాలని సందర్భంగా అందరం కూడా వారిని జ్ఞాపకం చేసుకోవడం జరిగింది. అలాగే వారు ఏదైతే ఇక్కడ హాస్టల్ నిర్మాణం చేసి ఇక్కడ ఒక కళ్యాణ మండపం నిర్మాణం చేయాలని ఆయనకు సంకల్పం ఉండెనో ఆ సంకల్పాన్ని కూడా మేమందరం కూడా ఐకమత్యంతో ఉండి ఆయన యొక్క కోరికను కూడా తీర్చడానికి మేమందరం కూడా కృషి చేస్తామని ఈ సందర్భంగా మేమందరం కూడా తెలియజేస్తాం. అక్రిడేషన్తో సంబంధం లేకుండా జర్నలిస్టులందరికీ హెల్త్ కార్డులను ప్రభుత్వం అందించనుందని టీయూడబ్ల్యూజే ఐజేయు రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ ప్రకటించారు. తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఐజేయు అనుబంధం కరీంనగర్ జిల్లా సర్వసభ్య సమావేశం కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం
ఎల్ఎంజీ కాలనీలోని శ్రీ తాపాల లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ఆవరణలో జరిగింది. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉన్న జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేయాలని కోరారు. పదవీ విరమణ పొందిన జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలన్నారు. అలాగే నివేశన స్థలాలను మంజూరు చేయాలని ఆయన కోరారు. ఈ యూనియన్తో నడుస్తున్నాం కనుక ఎవరు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకొకటి దుకాణం అనగానే ఏదో గుర్తు మంత్రంగా పెట్టి షట్టర్ వేసే దుకాణం కాదు. ఇది చట్టబద్ధత ఉన్నటువంటి సంస్థ మనది. లేబర్ డిపార్ట్మెంట్ కి అంటే ఒక కార్మిక సంఘం కార్మిక నియమాలను అనుసరించే విధానాలతో ఇవాళ మన సంఘం లేబర్ డిపార్ట్మెంట్ లో నమోదైనటువంటి సంఘం. ప్రతి సంవత్సరం ఆడిట్ రిపోర్ట్ అట్లాగే మన సభ్యత్వాల మీద ఆడిట్ చేయించుకోవడం, సభ్యత్వాల సేకరణ చేయడం అంటే ఒక నిర్మాణాత్మకమైనటువంటి అంశాన్ని లేబర్ డిపార్ట్మెంట్ లో రికార్డ్ చేసినటువంటి ఘనత మన సంఘానికి ఉందనే విషయాన్ని మనం ఇప్పుడు మర్చిపోదు. గర్వంగా చెప్పుకోవాలి ఆ మాటని. లేబర్ డిపార్ట్మెంట్ వెళ్ళండి, అన్ని వేల మంది ఎందుకు వస్తున్నారు, మరి ఇంతమంది వచ్చారు. గతంలో మీకు తెలుసు కదా, ప్రభుత్వం తెలంగాణ పొందిన తర్వాత ఈ సంఘాన్ని మనం ఒక పక్కన పెట్టాలి, ఇంకో సంఘాన్ని ఇక్కడ మనం ఆవిర్భవించాలి, ఇంకో సంఘాన్ని మనం ఎంకరేజ్ చేయాలని ఎన్ని కథలు పడ్డారు. ఎంత మనల్ని అడగదొక్కే ప్రయత్నాలు చేశారు. మరి ఎక్కడ మన సంఘం అణిగిదొక్క వేయబడలే. తమ సమస్యలను పరిష్కరించాలంటూ మాజీ సర్పంచులు చేపడుతున్న రిలే నిరాహార దీక్ష 3వ రోజుకు చేరింది. నగరంలోని కలెక్టరేట్ ఎదుట మాజీ సర్పంచుల జేఏసీ ఆధ్వర్యంలో దీక్షలు కొనసాగుతుండగా పలు సంఘాలు, పార్టీలు మద్దతు ప్రకటిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వీలైనంత త్వరగా పెండింగ్ బిల్లులు అందించాలని మాజీ సర్పంచులు మొరపెట్టుకున్నారు. ఇప్పటికే కొందరు మాజీ సర్పంచులు అప్పుల పాలై ఆత్మహత్య చేసుకున్నారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. గత సంవత్సర కాలం నుండి ఎన్నో విజ్ఞప్తులు చేసినప్పటికీ ముఖ్యమంత్రికి కరుణ రావడం లేదు. కేవలం కక్ష సాధింపు చర్యలతోనే ముఖ్యమంత్రి బిల్లులు విడుదల చేయడం లేదు. తన ప్రభుత్వంలో ఉన్న మంత్రులకు మాత్రం బిల్లులు విడుదల కోట్లాది రూపాయలు విడుదల చేసి మమ్మల్ని చిన్నచూపు కక్ష సాధింపు చర్యలతోనే మాకు డబ్బులు ఇవ్వడం లేదు. మా కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వచ్చేసింది. మన ఊరు మనబడి కార్యక్రమంలో అప్పుడు జిల్లా స్థాయి అధికారులు అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్, పీడీడీఆర్డీఏ శ్రీలతారెడ్డి, పిఆర్ఏఈ శ్రీనివాసరావు ఇంకా చాలామంది అధికారులు వచ్చి మన ఊరి మనబడి పనులను ఎస్ఎంసి స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ చేయాల్సి ఉండే వారు చేయనందుకు మమ్మల్ని బాధ పెట్టి మాతోని చేయించుకొని ఇప్పుడు ఆ పథకాన్నే మార్చి అమ్మ ఆదర్శ బడిని పెట్టి కొత్తగా పనులు చేసిన వాళ్ళకి ఇస్తుందంటే ఇది నిదర్శనం కాదా కక్ష సాధింపు చర్యలకు? ఇది కేవలం కక్ష సాధింపు చర్యనే. మాకు లక్షలాది రూపాయలు ఆగిపోయి మా కుటుంబాలు వడ్డీలు కట్టలేక చాలా ఇబ్బందులకు గురవుతున్నాం. మేము 2019 నుంచి 24 వరకు గ్రామంలో ప్రభుత్వం ఆదేశించేటువంటి అనేక పనులు చేసి అప్పుల పాలైనాము. ఎందుకంటే ప్రభుత్వం ఏ విధంగా అంటే పల్లె ప్రగతి పేరుతోటి పల్లె ప్రకృతి వనాలు కానీ, సెగ్రిగేషన్ షెడ్లు కానీ, కాంపోస్ట్ షెడ్లు కానీ, డంపింగ్ యార్డులు కానీ, తర్వాత రైతు వేదికలు కానీ, మన వైకుంఠ ధామాలు కానీ, మా వారసంతలు కానీ, ఇవన్నీ వారు ఏది ఆదేశిస్తే అది పనులు చేసుకుంటూ వచ్చినాము. కష్టకాలంలో ప్రజల వెన్నంటుండి ప్రజలకు అవసరమైనటువంటి అన్ని వనరులు సమకూర్చి పెట్టినాము. మా గ్రామంలో అవార్డు కోసం అని చెప్పి ఇంటింటికి ఇంకుడు గుంతలు మరియు ఇంటింటికి మరుగుదొడ్డి సౌకర్యాలన్నీ కల్పించి మేము అప్పుల పాలైనాము. రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో ముఖ్యమంత్రి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎప్పుడైతే నువ్వు ఎన్నికలకు ముందు పాదయాత్ర చేసినప్పుడు కరీంనగర్ జిల్లాలో పాదయాత్ర చేసినప్పుడు సర్పంచులు అరిగోస పడుతున్నారు ఈ బీఆర్ఎస్ పాలనలో అని చెప్పి ముసలి కన్నీళ్లు కాల్చిన సర్పంచుల పైన. నేను అధికారంలోకి వస్తే వెంటనే మీ బిల్లులన్నీ చెల్లించి మిమ్మల్ని ఆదుకుంటా అన్నావు. ఆ మాట మర్చినవా? ఎందుకు మర్చి సర్పంచుల మీద ఇంత కక్షపూరితమైన చర్యలు చేపడుతున్నావు? లర్న్ ఇంగ్లీష్ పేరుతో డిగ్రీ విద్యార్థులకు ఉపయోగపడే విధంగా తయారు చేసినటువంటి బుక్ను శాతవాహన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య ఉమేష్ కుమార్ ఆవిష్కరించారని సీనియర్ ఆంగ్ల అధ్యాపకుడు హమ్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు ధనపురి సాగర్ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆచార్య ఉమేష్ కుమార్ మాట్లాడుతూ లర్న్ ఇంగ్లీష్ బుక్ను రూపొందించి దానిని ఉచితంగా పంపిణీ చేయడం అనేది చాలా గొప్ప విషయమని కొనియాడారు. సులభంగా అందరికీ అర్థమయ్యే విధంగా
దీనిని రూపొందించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా సాగర్ మాట్లాడుతూ ఈ ఉచిత కాపీలన్నీ కూడా ప్రతి ఒక్క విద్యార్థికి అందే విధంగా ప్రయత్నం చేస్తానని, తద్వారా ప్రతి ఒక్క విద్యార్థి ఇంగ్లీష్ నేర్చుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైస్ ఛాన్సలర్ ఉమేష్ కుమార్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ వై కిషోర్, డాక్టర్ అలీఖాన్ తదితరులు పాల్గొన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధికి సుడా నిధులు కేటాయిస్తున్నామని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. 22వ డివిజన్ శివాలయం సమీపంలో నూతనంగా ఏర్పాటు చేయనున్న మహిళా సమైక్య భవనానికి అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్తో కలిసి శంకుస్థాపన చేశారు. డివిజన్లోని 1400 మంది మహిళా సమైక్య గ్రూపుల మహిళలకు ఉపయోగపడే విధంగా స్థానిక కార్పొరేటర్ గంట కళ్యాణి శ్రీనివాస్, నాయకులు దండి రవీందర్, ములకల కవిత సమైక్య గ్రూపుల విజ్ఞప్తి మేరకు 10 లక్షలు నిధులు మంజూరు చేశామని తెలిపారు. మరిన్ని నిధులు వెచ్చించి భవన నిర్మాణం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డిఈ రాజేంద్ర ప్రసాద్, ఏఈ రమేష్, గుండాటి శ్రీనివాస్ రెడ్డి, సమైక్య సంఘాల అధ్యక్షులు జానంపేట అంజలి, హజీరా సుల్తానా, రౌతు లలిత, రాచూరి శ్రవంతి, సంధ్యరాణి తదితరులు పాల్గొన్నారు. ఎక్కడన్నా మాట్లాడుకోవాలన్నా, మీటింగ్ పెట్టుకోవాలన్నా, వాళ్ళ సమస్యలు పరిష్కరించుకోవాలన్నా కూడా మరి సంఘ భవనం లేకపోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. వాళ్ళు మాకు కావాలి అని చెప్పి మాకు ఇచ్చిన వినతి పత్రం మేరకు మేము ఈరోజు ఈ భవనాన్ని శాంక్షన్ చేసి భూమి పూజ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రాంతం సంబంధించి కార్పొరేటర్ గంట కళ్యాణి శ్రీనివాస్తో పాటు మా స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు దండి రవీందర్ కావచ్చు, పుల్కల కవిత కావచ్చు, వీళ్ళంతా కూడా మా ప్రాంతంలో ఈ భవనం కావాలని చెప్పి కోరడం జరిగింది. కాబట్టి మహిళలంతా కూడా ఎప్పుడు ఎక్కడ మీటింగ్ పెట్టుకోవాలన్నా, వారి సమస్యల మీద మాట్లాడుకోవాలనుకున్నా మరి చెట్ల కిందనో ఎక్కడో మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే ఇది అత్యవసరం కాబట్టి దీన్ని శాంక్షన్ చేయడం జరిగింది. 3 నెలల్లో దీన్ని పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి, ఒకవేళ సరిపోకపోతే కూడా మళ్ళీ దీనికి పూర్తి స్థాయిలో నిధులు కేటాయించడానికి మళ్ళీ వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత దాన్ని పూర్తి స్థాయిలో చేయాలని మళ్ళీ కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దాన్ని పూర్తి స్థాయిలో కంప్లీట్ చేస్తాం. ఎందుకంటే అభివృద్ధి అనేది మరి అందరికీ కలిసికట్టుగా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి మహిళలకు ప్రభుత్వం కూడా అన్ని రకాల ప్రోత్సాహాలు ఇస్తూ ఉన్నది. తెలంగాణ గనుల మాగాణి సింగరేణి 100 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన ఘనత ఈ గనులది. నల్ల బంగారం తవ్వకం కోసం బండ కిందికి వెళ్లిన కార్మికుడు తిరిగి వస్తాడనే గ్యారంటీ లేదు. ప్రతినిత్యం దేవుడిపైనే భారం వేసి విధుల్లోకి వెళ్తాడు. గనిలోకి వెళ్లిన కార్మికుడు తిరిగి ఇంటికి వచ్చే వరకు కుటుంబ సభ్యులు కూడా ఆందోళనకరంగానే ఉంటుంది. అలాంటి సింగరేణి కార్మిక లోకానికి కష్టం వచ్చింది. భూగర్భంలో చెమట చుక్కలు చిందించి నల్ల బంగారాన్ని వెలికి తీసే శ్రమజీవికి బతుకు భరోసా కరువైంది. ఇప్పుడు వారికి కొత్తగా కార్డ్స్ టెన్షన్ పట్టుకుంది. ఎప్పుడు ఏ అధికారి ఏ కార్డు చూపిస్తాడోనంటూ దిగాలు పడుతున్నాడు కార్మికుడు. సింగరేణి యాజమాన్యం కొత్తగా తీసుకొచ్చిన ఎల్లో, రెడ్ కార్డ్స్ టెన్షన్తో రోజు రోజుకు బతుకు భారమై ఉద్యోగ భద్రత లేక దిగాలు పడుతున్న నల్ల సూరీళ్లపై స్పెషల్ రిపోర్ట్. సింగరేణి అంటేనే పోరాటాల గడ్డ, హక్కుల కోసం ఉద్యమించే వీరుల చరిత. దేహి అన్న పదానికి తావులేదు. హక్కుల కోసం బరిగీసి కొట్లాడి సాధించుకోవడమే వారికి తెలుసు. గర్మి గులాయిల్లో రక్తాన్ని చెమటగా మార్చి సంస్థ అభివృద్ధికి సమరసంకం పూరించే కార్మిక వీరులు. అలాంటి గని కార్మికులను కట్టు బానిసలుగా మార్చేందుకు యాజమాన్యం వ్యూహాలు రచిస్తుంది. బొగ్గుబాయి పనులను ఆటల పోటీలుగా, కార్మికులను క్రీడాకారులుగా, పొరపాటు జరిగితే సంజాయిషి కూడా అడగకుండా ఎల్లో, రెడ్ కార్డులు జారీ చేసి కొలువులను కొల్లగొట్టేందుకు కుట్రలు చేస్తుంది. నిబంధనలను పాత్ర పెట్టి హక్కులను హరించి చీకటి సూర్యుల కుతికలపై కత్తులు వేలాడదీసేందుకు యత్నిస్తుంది. విరుద్ధంగా భూగర్భంలో ప్రాణాలను పణంగా పెట్టి
బొగ్గును వెలికితీసి దేశానికి వెలుగులు పంచే గని కార్మికుల ఉద్యోగ భద్రత ప్రశ్నార్థకంగా మారనుంది. గుడ్డి దీపాల వెలుగులో బొగ్గును తీసిన నాటి నుంచి నేటి వరకు సింగరేణి సంస్థలో కార్మికులు అనేక పోరాటాలు చేసి హక్కులను అందిపుచ్చుకున్నారు. ప్రత్యేక తెలంగాణ కోసం 56 రోజులు సమ్మె చేసి ఉద్యమం చేసిన, హక్కుల కోసం యాజమాన్యానికి వ్యతిరేకంగా 45 రోజులు నిరవధిక సమ్మె చేసిన అది కేవలం నల్ల సూర్యులకే సాధ్యమని పేరుగాంచారు. అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షకైనా వెనకాడని సింగరేణి కార్మికుల భవిష్యత్తు ఇప్పుడు మసకబారే విధంగా యాజమాన్యం ఎల్లో రెడ్ కార్డులంటూ భయభ్రాంతులకు గురి చేస్తుంది. సింగరేణి ఎన్నికల్లో గెలిచిన గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలతో చర్చించకుండా కార్డు విధానాన్ని ప్రవేశపెట్టడంపై కార్మిక లోకం కన్నెర్ర చేస్తుంది. కార్మికుల హక్కుల కోసం పోరాడే సంఘాలను పక్కన పెట్టి యాజమాన్యం ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం సరైంది కాదని సంఘాల నాయకులు మండిపడుతున్నారు. స్టాండింగ్ ఆర్డర్స్ అమెండ్మెంట్ ఏదైతే ఉన్నదో దాంట్లో ఇవాళ భారతదేశ చరిత్రలో లేనటువంటి ఏ ప్రభుత్వ రంగ సంస్థలో లేనటువంటి ఈ పారిశ్రామిక వివాదాల చట్టం 1947 ప్రకారం, 1952 మైన్స్ రూల్స్ ప్రకారం, 1955 ఇంప్లిమెంటేషన్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఎక్కడ కూడా రాజ్యాంగంలో రాసి లేని విధంగా ఇవాళ కార్మిక వ్యతిరేక సర్కులర్ రెడ్ కార్డు ఎల్లో కార్డు అని చెప్పేసి ప్రవేశపెట్టిండ్రు. ఎక్కడన్నా పనిచేసే స్థలంలో కార్మికుడికి చిన్న తప్పు జరిగితే ఇలా సెల్ ద్వారా వాళ్ళకు ఎల్లో కార్డు అని చెప్పేసి మెసేజ్ పంపుతారు, కార్డు పంపుతారు, దానికి ఐడి క్రియేట్ చేస్తారు. అట్లనే ఇవాళ 2-3 తప్పులు జరిగిన తర్వాత రెడ్ కార్డు పోయిన తర్వాత రెడ్ కార్డు జారీ చేస్తే కార్మికునికి సంబంధించింది సస్పెన్షన్ కమ్ పెండింగ్ ఎంక్వైరీ చేయొచ్చు, సస్పెండ్ చేయొచ్చు, లేదా ఉద్యోగం నుంచి ఉద్వాసన పలికే రోజుల సర్కులర్ తీసుకొచ్చారు. ఇటువంటి కార్మిక వ్యతిరేక సర్కులర్ ఏదైతే ఉన్నదో దీన్ని రద్దు చేసుకోవాలని చెప్పేసి సింగరేణి గవర్నమెంట్ కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ ఉన్నది. గతంలో కార్మికులు పొరపాటు చేస్తే ముందు వార్నింగ్ లెటర్ ఇవ్వడం ఆనవాయితీ. పదే తప్పు జరిగితే ఛార్జ్షీట్ జారీ చేసి నిర్ణీత గడువులో కార్మికుని సంజాయిషి తీసుకునేవారు. వివరణలో కార్మికుడు ఇచ్చిన సమాధానంపై గని అధికారులు నిర్ణయం తీసుకునేవారు. తప్పు చేసిన కార్మికుడిపై వేటు వేసేందుకు కార్మిక చట్టాలకు లోబడి చర్యలు ఉండేవి. కానీ ప్రస్తుతం అలాంటివేమీ లేకుండా పొరపాటు జరిగిన వెంటనే మొబైల్ ఫోన్కి ఎల్లో కార్డు జారీ చేస్తూ కార్మికులను మానసికంగా భయాందోళనకు గురి చేస్తున్నారు. 2 సార్లు పొరపాటు దొరికితే ఎల్లో కార్డు, 3వసారి తప్పిదానికి రెడ్ కార్డు జారీ చేసి కార్మికుడిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యాజమాన్యం ఏకపక్ష నిర్ణయంతో కార్మికుల ఇంక్రిమెంట్లు, ఉద్యోగ భద్రత కోల్పోవలసి వస్తుందని అసహనం వ్యక్తం చేస్తున్నారు. విధి నిర్వహణలో నిఖార్సుగా ఉండే గని కార్మికుల చర్యలు నచ్చని కొంతమంది కన్నింగ్ సూపర్వైజర్లు రివెంజ్ తీసుకునేందుకు కార్డు విధానాన్ని మిస్యూజ్ చేసే అవకాశం ఉందని కార్మికులు భావిస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జర్నలిస్టులపై సినీ నటుడు మోహన్ బాబు దాడిని నిరసిస్తూ ఎల్ఎండిలో రాస్తారోకా. మోహన్ బాబుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జర్నలిస్టు రాష్ట్ర అధ్యక్షుడు డిమాండ్. నగరంలో పలు శంకుస్థాపనలు చేసిన మేయర్, కమిషనర్. పనులు సకాలంలో పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు పిలుపు. మాజీ ఎమ్మెల్యే దివంగత బొమ్మ వెంకన్న సేవలు మరవలేనివి. మున్నూరు కాపు సంఘం అభివృద్ధికి విశేష కృషిని అందించాడని వెల్లడి. ఇవి రోజు వార్తలు. చూస్తూనే ఉండండి న్యూస్.